కాకతీయుల కాలంలో నిర్మించిన గొప్ప చెరువు గణపసముద్రం అని రైతులకు బాసటగా నిలుస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కొనియాడారు. గురువారం గణపురం మండల పరిధిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు విస్తృతంగా పర్యటించారు. గణపురం మండలంలోని ఆయకట్టు పొలాలకు వేసంగి పంట కోసం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో దెబ్బతిన్న చెరువులకు శాశ్వత మరమ్మతులు చేయడం కోసం పనులను అతి త్వరలోనే చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. గణపసముద్రం త్రాగునీటికి, సాగునీటికి ఉపయోగపడడమే కాకుండా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం కోసం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు తెలపడం జరిగిందన్నారు. గణపురము చెరువు ఈరోజు వేసంగి పంట కొరకు కోటకాలువ తూము దగ్గర నీళ్లు వదలడం జరిగింది. ఇది కాకతీయులు నిర్మించినటువంటి గణపసముద్రం చెరువు. ఒక చరిత్ర ఉంది. దీనికి మనము టూరిజం ప్లేస్గా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చెరువు కింద ఉన్నటువంటి కాలువలు కూడా మొన్న 63 సెంటీమీటర్ల వర్షం పడి మరి ఛానళ్ళన్నీ కూడా విపరీతంగా గండ్లు పడి రైతుల పొలాల్లో ఇసుక మేటలు పెట్టి చాలా అవస్థలు పడ్డారు. ఈ నియోజకవర్గంలో కూడా 124 చెరువులు, 5 మనుషులు కొట్టుకపోయి 1100 మూగజీవులు చనిపోయి ఈరోజు 40,000 ఎకరాల్లో ఇసుక మేటలు పెట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారింది. కనుక మొన్న జరిగినటువంటి చెరువులన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి మేము మెమోరాండం ఇచ్చాం. కలెక్టర్కి వచ్చింది, ఎస్టిమేట్లు చేయించి తెగినటువంటి నియోజకవర్గంలోని పెద్ద చెరువులన్నీ కూడా తొందరగా మరమ్మతులు శాశ్వతంగా మరమ్మతులు చేయించి రైతాంగానికి వానకాలం పంట వరకు రైతులు పంటలు వేసుకునే విధంగా మరి చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క గణప సముద్రం చెరువు ఏదైతే ఉన్నదో దీన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేటువంటి మరి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా చేస్తాం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు దృష్టికి కూడా తీసుకుపోయినాం. అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం.